ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మీద పడి కాలు కూడా దెబ్బతినింది. ఇదిగోండి చూడండి, ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ కాలుకు కూడా బ్యాండేజ్ చేశారు చూడండి, కాలుకు కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి. మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకు కూడా దెబ్బ తగిలింది. అంటే ఒక రాయి, ఈ రాయి మూడు స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 2 కళ్ళు 1 కాలు, ఈ రాయి ఎఫెక్ట్. 2 కళ్ళు 1 కాలు కరెక్ట్గా అదే స్పాట్లో, కరెక్ట్గా ఒకే స్పాట్లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది. ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్, ఈయన చూడండి కట్టు ఎంత. ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి రెండో రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ. బా బా బా, ఏమి డైరెక్షన్ రా, ఏమి డైరెక్షన్ రా, ఇది సూపర్. అసలు ఊహించనంత సినిమా టైప్ స్క్రిప్టింగ్లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనవి చేస్తున్నా. శ్రీధర్, ఈరోజు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం, వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, పార్టీ నుంచి తొలగించండి. బ్రహ్మాండమైన స్కెచ్ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో ఐపాక్ టీం వాళ్ళు. మా అక్క వైఎస్ భారతక్క బంగారు బాయ్, బంగారు బాయ్, బంగారు బాయ్ అని బస్సు కాడ 3 సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా చూడండి. కరెక్ట్గా విజయవాడలోనే పొద్దున్నే మా అక్క వచ్చి బంగారు అంటది, రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ యాక్షన్, వాట్ ఎన్ యాక్షన్, సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది. కోడికత్తి డ్రామా మీకు అందరికీ గుర్తుంటుంది. ఐ థింక్ October 12th, 2018 కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే, కోడికత్తి డ్రామా అక్టోబర్లో జరిగితే ఎలక్షన్స్ ముందర 2018లో కోడికత్తి ఫెయిల్ అయింది కాబట్టి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది. కోడికత్తి కేసు ఫెయిల్ అయింది కాబట్టి, జనాలు నమ్మలేదు కాబట్టి, సొంత చిన్నాయన్ని వైఎస్ వివేకానంద రెడ్డిని 2019లో ఎలక్షన్లో గెలిచేదానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి వివేకానంద రెడ్డి బలి అయ్యాడు అనేది వాస్తవం. అది చెప్పింది నేను కాదు, వాళ్ళ కూతురే చెప్పిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ కూతురు చెప్పింది, సొంత చెల్లెలు చెప్పింది అని కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఆ రోజు కోడికత్తి వైఎస్ వివేకానంద రెడ్డి, ఈరోజు బెజవాడ డ్రామా ఫెయిల్ అయింది. బెజవాడ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఫెయిల్ అయింది. జనాలకు అర్థమైపోయింది ఇది పెద్ద డ్రామా అని. కాబట్టి వైఎస్ కుటుంబంలో 3 వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణహాని ఉంది. ఎలక్షన్ లోపల వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి, భాస్కర్ రెడ్డి మీద కూడా హత్యా ప్రయత్నం జరగచ్చు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయనను కూడా ప్రాణహాని ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. వీళ్ళ 3లో ఎవరు ఎగిరిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డికే
సింపతి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడే కావాలని వీళ్ళ ముగ్గురు మీద హత్య చేయించాడని, దానివల్ల జగన్మోహన్ రెడ్డిని ఇరికించొచ్చని అనే ప్లానింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి వైఎస్ కుటుంబ సభ్యులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి అవసరమైతే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి ఎలక్షన్ 13వ తేదీ మే వరకు కనిపించొద్దు అని కూడా నేను మనవి చేస్తున్నా. కనిపించొద్దు. మే 13 వరకు దాంకోండి వేరే రాష్ట్రాల్లో. హైదరాబాద్ కూడా వద్దు, దూరపు ప్రాంతాలకు వెళ్ళి దాంకోండి అని కూడా మేము మనం చేస్తున్నాం. మీకు అందరికీ మా చెన్నుపాటి గాంధీ గుర్తున్నాడా? విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, కన్నుకు దెబ్బ తగలడం అంటే ఇది. చూడు, కన్నుకు దెబ్బ తగ్గడం అంటే ఇది. మా చెన్నుపాటి గాంధీ, మా తెలుగుదేశం నాయకుడు, విజయవాడలో ఉండే నాయకుడు. చూసారా కన్ను ఎట్ట పొడిచారో? చూసారా రక్తం? చూసారా రక్తం? ఇది మీ గూండాలు చేసిన పని. మీ గూండాలు మా చెన్నుపాటి గాంధీ కన్ను పొడిసి కన్ను లేకుండా చేశారు. ఇది స్కెచ్ అంటే. ఈ స్కెచ్ మీరు తప్పితే ఎవరు చేయలేరని కూడా నేను మనవి చేస్తున్నా. ఇది హత్యా ప్రయత్నం అంటే. ఈ రాయి వేస్తే భారతక్క, ఈ రాయి వేస్తే హత్యా ప్రయత్నం అనరక్క. రాడు కన్నులో దింపి కన్ను లేకుండా చేశారే, ఇదక్క హత్యా ప్రయత్నం. కానీ మీ పోలీసు వాళ్ళు దాన్ని హత్యా ప్రయత్నం కింద తీసుకొని ఉండరని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఇంకొక జోక్. ఈ రాయితో తగిలిన దెబ్బ మామూలుగా నేను, మా ప్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళందరూ ఎవరైనా ఏం చేస్తారో తెలుసా? బ్యాండేడ్ వేసుకుంటారు. బ్యాండేడ్ తెలుసు కదా మీకు? మామూలుగా చిన్నపిల్లకాయలకి దెబ్బ తగిలితే తీసి ఒక బ్యాండేడ్ వేస్తాం మనం. ఒక బ్యాండేడ్ వేసే దెబ్బని 1.5 గంట తర్వాత ఆయన అంతా బస్సులో తిరిగి అనుకుంటా ఆయన పోయి ఆయన హాస్పిటల్కి పోతే ఈ ఫోటో చూశాను. ఈ ఫోటోలో డాక్టర్లు చూస్తుంటే గుండె మార్పిడి ఆపరేషన్కి వచ్చినట్టుంది. ఇది గుండె మార్పిడి ఆపరేషన్ అనుకున్నా ఈ ఫోటో చూసి. కళ్ళకు దెబ్బ తగిలి 3 కుట్లేశారంట. బ్యాండేడ్ వేసేదానికి లోకల్ అనెస్థీషియా ఇచ్చి మళ్ళీ కుట్లేయించి, ఇది నిజంగా దయచేసి ఇది గుండె మార్పిడి ఆపరేషన్ కాదని కూడా మనవి చేస్తున్నా. నిన్న జరిగిన ఆ రాయి అంత తగిలిన దానికి ఈ బిల్డప్ ఇచ్చారు. ఇది కూడా సజ్జల భార్గవ రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టర్డేస్ మూవీ, నిన్న చేసిన సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సజ్జల భార్గవ రెడ్డి యాక్షన్ ఇది. మళ్ళీ ఆయన నవ్వు కొత్త గుండెకాయ వచ్చినట్టు. ఏంద్రితే రాయితో దెబ్బ తగిలితే 15 మంది డాక్టర్ల, నర్సులు, ఈయన యాక్షన్ చూడండి. అమ్మ అమ్మ అమ్మ, ఏందో స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిన బిల్డప్లో ఈయన నడుచుకొని వస్తున్నాడు యాంపల్ శ్రీనివాసు. ఏందా కట్ట? ఇంకొక విషయం కూడా, చంద్రబాబు నాయుడు గారు సిబిఐ